ఈరోజు పచ్చడి నూరుతున్నాండి. రోటి పచ్చడి తినాలనిపించింది. అలా పచ్చకూర వండా నేను. అయితే ఎందుకో పచ్చడి తినాలనిపించింది, అందుకే చేస్తున్నా. ఈ పల్లీలండి పచ్చట్లకి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మనకు కావాల్సిన అన్నీ. ఇందులో మళ్ళీ పుదీనా, మాకు ఫ్రెష్ పుదీనా చాలా ఉంది కదండి, ఒకసారి వీడియోలో మీరు చూసే ఉంటారు. ఎన్ని వేసి ఒక 3 రెబ్బలు తీసుకొచ్చా. అందులో కొద్దిగా చింతపండు, ఈ 3 నీళ్ళలో వేసి నానపెట్టా. ఇప్పుడు పల్లీలు వేపుకుంటాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేస్తున్నా. చూసేయండి ఎలా చేస్తాను. చూడండి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. మిరపకాయలు ఎందుకు ఇలా తుంపానంటండి, లేకపోతే అలా వేస్తే ఎలాగైనా నూనెలో ఉబ్బి పైన మన మొఖానే పడుతుంది. అందుకే అలా తుంపేసేసాను. కొద్దిగా బాగా ఎర్ర నచ్చాక కోస్తే టమాటాలు, పల్లీలు చూడండి ఇలా వేసి ఉంచుకున్నా. టమాటాలు, చింతపండు, పుదీనా 2 ఉడుకుతున్నాయండి. కావాల్సినంత నూనె. నేను ఒక చేతితో పట్టుకొని చేయాల్సి వస్తుంది, అందుకే ఇబ్బంది అవుతున్నాను. ఇంతలో రోల్ సిద్ధం చేసుకుంటా. రోల్ చూడండి, నూరెది రోకలు బండ రోలు. ఇది రాయి అండి. రాయిని చెక్కించారు ఇక్కడ వాళ్ళు. బాగుంది కదండి. నాకు రోటి పచ్చడి అంటే బాగా ఇష్టం. ఇప్పుడు నూరుతండి వేసి. నేను సెల్ పట్టుకోవాలి కానీ ఇబ్బంది అవుతుంది, అందుకే కొద్దిగా ఉంచుతున్నా. ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే ఇది మెత్తగా నలిగేదాకా చేయాలి. అక్కడ టమాటాలు కూడా మగ్గుతున్నాయి చూడండి. మంచిగా అయిపోయింది, మగ్గింది. పచ్చడిలోకి వేసుకున్నాం. పల్లీలు, పచ్చిమిరపకాయలు అండి ఎలా నూరైనా చూడండి. కొద్దిగా టమాటా గూజు వేసేపాటికల్లా అది నలిగింది. మళ్ళీ టమాటా గూజు ఇంకేయాలండి. పచ్చడి నలిగిందండి. ఎల్లిపాయలు వేసా, తర్వాత ఉల్లిపాయ వేస్తుంది నలిగాక. చూడండి రోటి పచ్చడి ఎలా అయిందో చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియజేయండి.